మద్దిపాడు మండలం గుళ్ళకమ్మ జలాశయంలో జరిగిన మీనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సంతనోతలపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో 6 లక్షల చేప పిల్లలను గుళ్ళకమ్మ జలాశయంలో వదిలిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మత్స్యకార ఏడి జేడి, జలాశయ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎంఆర్ఓ, మద్దిపాడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, మద్దిపాడు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పిఎస్ఆర్ పోతినేని శ్రీనివాసరావు, దేవబత్తిన ప్రసాద్, టెంపుల్ చైర్మన్ మారినేని రాఘవ, వడ్డెంపూడి శ్రీనివాసరావు, నరిపెద్ది అనిల్, మోనపాటి రామకృష్ణ, బోడపాటి రామకృష్ణ, కొమ్మలపాటి సుబ్బారావు, రావి వెంకటేశ్వర్లు, మత్స్యకార శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంతోమంది ఈ చేపల వల్ల బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు లేబరు. ఒకటి మనం ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, గుళ్ళకమ్మ గేట్లు చెడిపోతే పోయిన గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు. ఈరోజు గుళ్ళకమ్మ గేటు వచ్చిన వెంటనే మేము హామీ ఇచ్చిన ప్రకారం రిపేర్లు చేసి ఈరోజు నీళ్లు ఇలాగా ఆగి ఉన్నాయంటే, దాని తర్వాత ఇంతమంది ఇన్ని చేపలు వేస్తున్నామంటే, దీనివల్ల చాలామంది బతుకుతున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వము ఇచ్చిన హామీ గేట్లు రిపేర్ చేయటము, ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా మత్స్యకారులకి బాగా ప్రోత్సహించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇంతమందిని ఇక్కడ ఒక జీవనాధారం పొందుతున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఈ గుళ్ళకమ్మ డ్యాంలో అన్ని విషయాల్లో అభివృద్ధి చేసి మేము ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం.